ఇక ములుగు జిల్లాలోని పలు పిహెచ్సిల్లో డాక్టర్లు లేకపోవడంపై డిఎంహెచ్ఓ బాహాటంగానే తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న డాక్టర్లపై గాని, బాధ్యత రాహిత్యంగా సమాధానం చెప్పిన డిఎంహెచ్ఓపై గాని జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే వైద్యుల హవా అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ప్రజల నుంచి జీతాలు తీసుకునే వ్యవస్థలో వాళ్ళైతే ఎక్కడ కూడా పిఎస్సిలో హాజరు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కే పరిమితం. అంటే ఈ వైద్యం చేసుకుంటూ ఉద్యోగంలో చేరి కూడా ప్రైవేట్ గా క్లినిక్లు ఓపెన్ చేసేసి అక్కడైతే పనిచేయడం జరుగుతుంది. ఇటు ఎంజిఎం పరిస్థితి అయితే ఇటు సికేఎం వరంగల్ మెయిన్ మెటర్నిటీ హాస్పిటల్ సికేఎం లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే హాజరు పట్టిక నమోదుగా వచ్చేసి హాజరైన తర్వాత తక్షణమే వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో కూర్చొని పేషెంట్ ను ఓపీ చూసుకుంటూ తన ఆర్థిక వ్యవస్థను పెంచుకొని జేబులు నింపుకున్న పరిస్థితి. కానీ పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ వైద్యులు పైసల కోసం కక్కుర్తిపడి ప్రైవేట్ హాస్పిటల్కు పరిమితమైన పరిస్థితుల్లో దీనిపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కానీ డిఎంఎండ్ఓ కూడా అసలు ఎక్కడ కూడా వారిపై చర్య తీసుకున్న పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా కానీ హన్మకొండ డిఎంఎండ్ఓ కూడా ఈ తతంగం అంతా చూసుకుంటూ నోరెళ్ళ పెట్టిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆప్థామలిక్ అసిస్టెంట్లు అంటే ఐ డాక్టర్ చూడాల్సిన ఐడెంటిఫికేషన్ ఇటు రెటినా దాని మీద కానీ ఇటు కన్ను ఆపరేషన్స్ కానీ ఒక ఆప్థామలిక్ అసిస్టెంట్ ఐడెంటిఫై చేసి ప్రజలకు అద్దాలు ఇవ్వడం కూడా వరంగల్ జిల్లాలో జరుగుతున్నవైనా అదే విషయానికి వస్తే ములుగు ఏజెన్సీ ప్రాంతానికి వస్తే ములుగు జిల్లాలో విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇటు మంగపేట, తుంచుపల్లి, కన్నాయిగూడెం, పేరూరు, వాజేడు ఈ మండలాల్లో సంబంధించిన పిఎస్సి 24 గంటలు పనిచేయాల్సిన ఈ వైద్య సేవల్లో కానీ డాక్టర్లు ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఒక్కరు కూడా లేని పరిస్థితి ఉంది. దీనిపై డిఎంఎండ్ఓ గోపాలరావు ములుగు జిల్లా స్వతంత్ర టీవీ సంప్రదించగా ఆమె నిస్సాయిత స్థితిలో నేనేం చేయాలి, డాక్టర్స్ లేరు అని చెప్పేసి ఆయన నిర్మోమటంగా చెప్పడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఆయన ఉంది. అదే నేపథ్యంలో మంగపేట పిఎస్సిలో రెగ్యులర్ గా ఉండాల్సిన డాక్టర్లు ఉండకపోతే ఎమ్మెల్యేస్పీ డాక్టర్లను తీసుకొచ్చేసి అక్కడ వైద్య సేవలు అందించడంలో చాలా మంది జూనియర్ డాక్టర్స్ కాబట్టి వైద్యం ఏ విధంగా చేయాలని పరిస్థితి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. ఇటు గైనిక్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళకు అక్కడ నుంచి ఎక్కడికి రిఫర్ చేయాలి టైంకి లేకపోవడంతో నిండు చూలాలు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. దాంట్లో ఎక్లామ్స్ కేసులు కూడా హైబీపీ రేజ్ అయి ఫిట్స్ వచ్చే అవకాశాలను కూడా వాళ్ళకు అక్కడ నుంచి రిఫర్ చేయాలంటే దాదాపు జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో అక్కడ ప్రయాణించాల్సిన ఉంటుంది. దానికి తక్షణమే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ వాహనాలను ఆచరించి ఆడికి పోయే లోపు తల్లి బిడ్డకి ఏమి జరిగే పరిస్థితి కూడా తెలియని ఆందోళనలో ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో వాజేడు పిఎస్సికి వస్తే అది కూడా 24 గంటలు సర్వీస్ చేయాల్సిన హాస్పిటల్ అక్కడ కూడా డాక్టర్ల కొరత పుట్టొచ్చినట్టు అవుతుంది. ఓన్లీ ఒక స్టాఫ్ నర్సును కేటాయించి అక్కడ వైద్యాన్ని అందించే పరిస్థితి ఉంది. ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఈ తతంగం అంతా డిఎంఎండ్ఓ గోపాలరావు తెలిసి కూడా ఇదంతా జరిగిస్తుందంటే ఆయన జేబు పాఠం ఎంత గట్టిగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు వెంటనే డిఎంఎండ్ఓపై తక్షణమే చర్య తీసుకోవాలని కూడా కన్యాగూడెం పిఎస్సి నుంచి కూడా అక్కడ కొంతమంది స్వతంత్ర టీవీని ఆశ్రమించి ఆ రోజు వార్త ఇవ్వడం అయితే జరిగింది. దానిపై కూడా ఈ రోజు వరకు కూడా ములుగు డిఎంఎండ్ఓ గోపాలరావుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చాలా అందరూ కూడా ఆసక్తిగా అసలు ఏంటి ఈ విడ్డూరం అనే పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో పసరా మండల కేంద్రంలో ఒక బిహెచ్ఎంఎస్ డాక్టర్ అంటే బిఏఎంఎస్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇంగ్లీష్ వైద్యం చేసుకుంటూ అబార్షన్లు చేసుకుంటూ రెడ్ హ్యాండర్లు దొరికినా కూడా ఆ హాస్పిటల్ పై డిఎంఎండ్ఓ ఇంతవరకు చర్య తీసుకోకపోవడం వల్ల ఈ డిఎంఎండ్ఓ లోపం ఎంత ఉందో మనకి ప్రజలకు కొట్టొచ్చినట్టు అర్థమైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ ఈ సంబంధిత హాస్పిటల్స్ ఏదైతే 24 గంటలు సర్వీస్ లో ఉన్న హాస్పిటల్ డాక్టర్లను కేటాయించి ప్రజలకు 24 గంటల వైద్యం అందాల్సిన బాధ్యత జిల్లా అధికారిపై ఉందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా 24 గంటలు మేము ప్రజలకు వైద్య సేవ అందిస్తున్నాం, ఈ వైద్య సేవలో ప్రజలకు చాలా చక్కగా అందిస్తున్నాం, ఇండెంట్ పెడుతున్నాం, అన్ని రకాల యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్, అన్ని రకాల సదుపాయాలు మేము కల్పించమని చెప్పేసి చెప్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే ఈ హాస్పిటళ్లకు డాక్టర్లు కేటాయించి ఈ అవినీతి మయంలో కూరుకున్న కొన్ని అధికారులు ఎవరైతున్నారో వారిపై చర్య తీసుకోవాలని అయితే ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కావ్య.